హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. లాస్ట్ 10 డేస్ నుంచో 12 డేస్ నుంచో నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. ఇల్లంతా ఒక ముక్కిపోయిన స్మెల్ వస్తుంది కదా. ఓన్లీ మా ఇంట్లో వస్తుందా, మీ ఇంట్లో కూడా వస్తుందా చెప్పండి. మా ఇంట్లోని 80% టైంలో మస్తుగా ఎండ పడుతుంది. అన్ని రూముల్లో ఫుల్ క్రాస్ వెంటిలేషన్ ఏదైతే ఉందో అది కూడా ఉంది. స్టిల్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ అనమాట. లైక్ ఫుల్గా ఇల్లు ఎండలేదు, బట్టలు ఒక 90% ఎండితే ఎలా కనిపిస్తుందో అలా అనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక సూపర్ ట్రిక్ షేర్ చేస్తాను. మనం ఎప్పుడైతే ఇల్లు ఒత్తుకుంటాం కదా, లైక్ ఎలక్ట్రిక్ మాప్ అవని మీ ఏదైనా కూడా దాంట్లోని ఒక హాఫ్ స్పూన్ కంఫర్ట్ వేసుకున్నారనుకోండి, చాలా చాలా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అన్ని ఫ్యాన్లు వేసేయండి ఒక అరగంట. మంచిగా ఇల్లు ఒత్తేసి దీంతోని అన్ని ఫ్యాన్లు వేసేయండి. ఆ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ మొత్తం బయటకు వెళ్తుంది. కొంచెం చలి వేసినా ఏం చేసినా అన్ని డోర్స్ అన్నీ ఓపెన్ చేసి గట్టిగా ఫ్యాన్లన్నీ వేసి ఒక్క పావు గంట అరగంట సేపు అలా వదిలేసాం అనుకోండి, అన్ని డోర్లు ఓపెన్ చేసి ఈ లోపల ఉండే గాలి ఏదైతే ఉందో అది మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. బయట నుంచి ఫ్రెష్ గాలి ఏదైతే ఉందో అది లోపలికి వస్తుంది. మెయిన్లీ ఇది నేను మా ఇంట్లో పిల్లలు లేని టైంలో మార్నింగ్ 10, 11 ఆ టైంకి చేస్తాను అనమాట. ఆ టైంకి కొంచెం వేడిగా కూడా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ మాప్ కూడా మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఎండాకాలంలో. దీనిది ఆ కింద ఉండే ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసి వాషింగ్ మిషన్లో వేసేయచ్చు అనమాట. అందుకోసం ఇది చాలా హెల్ప్ఫుల్. నార్మల్ మాప్లు అయితే అసలు ఎండట్లేదు, ఎంత పిండినా ఎండట్లేదు. ఇవైతే డ్రయర్లో కూడా డ్రై అయిపోతాయి కాబట్టి ఈ వర్షాకాలంలో ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నా కుషాల్ బాబు నాకు హెల్ప్ చేస్తున్నాను అనమాట. దీంతోపాటు ఈరోజు వ్లాగ్లో ఒక చిన్న కార్న్ శాండ్విచ్ ఆర్ కార్న్ టోస్ట్ రెసిపీ ఒకటి షేర్ చేస్తా. ఈవినింగ్ ఈ వర్షాకాలంలో ఇవి తింటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. మీ మనసు హహహ హోహో అంటదనమాట. దీనికి ఏమేమి చేయాలి అంటే మస్తుగా ఒక గిన్నె నిండా కార్న్ తీసుకోండి, కొంచెం ఎక్కువే తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట, అది అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో మంచిగా నేనైతే ఫ్రోజన్ కార్న్ యూస్ చేస్తున్నాను, మీరు ఫ్రెష్ కార్న్ కూడా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ దాంట్లోని నార్మల్ వాటర్ యాడ్ చేసేయండి. ఈ ఫ్రోజన్ కాస్త ఎక్కువ ఫ్రోజన్ అయిపోయిందనమాట. అందుకోసం దానికి ఒక 4 కొట్టి గుండ చేసి ఇందులో వేసేసుకుంటాం. అండ్ ఒక 5 నిమిషాలు ఇందులో ఉంచితే ఆ ఫ్రోజన్నెస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. తర్వాత ఒకసారి వాష్ చేసేస్తాను. ఈలోపు మనం ఆనియన్స్ అన్నవి కట్ చేసుకుందాం. కట్ చేసుకుని ఇందులో ఏమేమి వేసుకుంటాం తెలుసా? కార్న్, ఆనియన్, చిల్లీ ఫ్లేక్స్, దాని తర్వాత పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను, ఎవరు ఎంచకుండా ఉంటారు. దెన్ అవర్ సీక్రెట్ మసాలా పెరి పెరి మసాలా యాడ్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ లాగా. ఈ పెరి పెరి మసాలాదే ఈ ఫ్లేవర్ అంతా వస్తుంది. దీని తర్వాత మీ దగ్గర కోర్ లైక్ గ్రేటెడ్ మొజరెల్లా చీజ్ ఉంటే దాన్ని ఇందులో యాడ్ చేయండి. సూపర్గా వస్తుంది, చాలా క్రీమీగా మంచిగా వస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర గ్రేట్ చేసే మొజరెల్లా చీజ్ ఏదైతే ఉంటుందో అది లేదనమాట. నా దగ్గర వచ్చేసి నార్మల్ షీట్స్ ఉంటాయి కదా, చీజ్ స్లైసెస్ ఇవి ఉన్నాయి. దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేస్తాను. ఇది కొద్దిగా వేడిగా ఉంటే మంచిగా కరుగుతుంది. అసలు వేడిగా లేదు కాబట్టి కరగలేదు. టోస్ట్ లాగా పెట్టిన తర్వాత వేడెక్కుతుంది. సో టెన్షన్ ఏం లేదు. ఓ ఫ్లేవర్ ఎంత బాగుందంటే అమ్మో మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ హ్యాపీ అయిపోయి తినేశారు. ఈ చీజ్ని ఇందులో వేసేస్తాం. అలా నేను 2 షీట్లు వేసుకుంటున్నాను. అదే మీరు గ్రేట్ చేసింది ఉందనుకోండి, ఒక చీజ్ క్యూబ్ వచ్చేసి ఇందులో గ్రేట్ చేసేసేయండి. మిగతాది ఇంకొకటి వచ్చేసి హ్యాపీగా మనము టోస్ట్ లాగా చేసిన తర్వాత మీద కొంచెం గ్రేట్ చేసుకోవచ్చు. మా చిట్టిరాజు ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తానంటాడనమాట. ఇదే ఏజ్, ఈ ఏజ్లోనే వీళ్ళు హెల్ప్ చేస్తారు. మరి కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు అసలు హెల్ప్ చేయరు. సో ఏమైనా నేర్పించాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఏజ్ అనమాట. సాహిల్ అయితే ఈ ఏజ్లో నాకు దోశలు కూడా వేసి ఇచ్చేవాడు, శాండ్విచ్లు చేసి ఇచ్చేవాడు, వాడి కోసం కూడా వాడు చేసుకునేవాడు. ఇది వచ్చేసి ఏదో చీజ్ పౌడర్ లాంటిదనమాట. ఇది ఏంటో కూడా నాకు తెలీదు, అసలు ట్రై చేద్దామని చెప్పి వేస్తాను. కుషాల్కి కూడా 2 ఫ్లేక్స్ ఇచ్చాను, ఆడు కూడా బాగుంది బాగుంది అనుకుంటూ తినేసాడు అనమాట. చాలా పనులు చేశాడనమాట. లైక్ చిన్న చిన్న శాండ్విచ్లు లాంటివి చేయడం, బ్రెడ్ టోస్ట్ చేయడం, బ్రెడ్ ఆమ్లెట్ చేయడం ఇలాంటివన్నీ చేసేవాడు. మా సార్ గారు ఇప్పుడైతే ఆడు ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు కూడా వాడు స్టడీ టేబుల్ మీద ఉంటుంది. ఎవ్రీ నైట్ నేను వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, ఐ మీన్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ ఆ రూమ్లోకి నేను వెళ్ళి ఏముందో చూడడానికి కాదనమాట. ప్రతిరోజు నేను ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను పెద్ద కంచం, 2 గిన్నెలు, 3 గ్లాసులు, 3 స్ట్రాలు ఇలాంటివన్నీ తీసుకొస్తాను అనమాట. మొన్నే నేను ఏదో రీల్లో చూశాను, టీనేజర్స్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు అందరు మా మమ్మీస్ ఇలాగే ఉంటారు అనేసి నేను చూసినప్పుడు అనుకున్నాను, ఓకే ఇది నా ఒక్కరి సమస్య కాదని మాట, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అని మాట అనేసి అనుకుని ఓకే గుడ్ అనుకుని
కొంచెం నవ్వేసుకుంటాను అనమాట. అంటే ఇది అందరిది అదే అనుకోండి. మనకి తెలియకుండా ఒక రకమైన ఓకే. మనం రాంగ్ ట్రాక్‌లో లేము. ఇట్స్ జస్ట్ ఫేజ్ అని ఒక మంచి ఫీలింగొస్తది. అది ఎవ్వరు చేయట్లేదు అనుకోండి, మనకెక్కువ భయమేస్తది. అబ్బా! చాలా చాలా భయమేస్తది. సో, అది దీని మీద మంచిగా కార్న్ అంతా పెట్టేసుకుందాం. మన టోస్ట్ అంతా దీని మీద మరో బ్రెడ్ పెట్టట్లే. ఇదే ఇలా పెట్టేస్తున్నాను. దాని తర్వాత దీని మీద మూత పెట్టేసుకుందాం. మూత పెడితే ఏంటి మనం వేసిన చీజ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మస్తుగా మెత్తగా కరిగిపోయి, మెల్ట్ అయిపోయి, ఈ కార్న్‌తోని కలిసిపోయి, మన పెరి పెరి మసాలా, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ అన్నీ కలిపి మస్తు యమ్ అవుతాయన్నమాట. సో, మీరు కూడా ఇదొకసారి ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో మీకు కూడా మస్తుగా నచ్చొచ్చనమాట. ఇట్స్ డన్. మాడిపోలేదు. కొద్దిగా రెడ్‌గా అయిపోయింది. మీరు చూసుకోండి. ఇది రెడ్‌గా అయినప్పుడే తీసేసుకోండి. లో ఫ్లేమ్‌లో చేసుకోండి. ఓహో! సో యమ్ యమ్ ఉంటదనమాట. పక్కనే పాలు బాయిల్ చేస్తున్నాను. సో దట్ దీని తర్వాత మంచిగా వేడివేడిగా కాఫీ చేసుకొని తాగొచ్చు. ఇది ఈరోజుది చిన్న వ్లాగ్. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేస్తే మాత్రం గ్యారంటీగా నాతో షేర్ చేయండి. ఓకేనా? గోల్డ్ ప్రైస్ చాలా తగ్గిందంట. మీలో ఎవరైనా ఏమైనా గోల్డ్ కొన్నారా? నేను జస్ట్ అలా సరదాగా అటు పక్కెళ్తే అక్కడేదో ఫ్రీగా గోల్డ్ ఇస్తున్నట్టు జనాలు నిండిపోయి ఉన్నారనమాట.